సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానం ద్వారా మీరు దేవుని పొందుతున్నారని తెలుసుకుని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవాదేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్న వాగ్దానము, నువ్వు వృద్ధి పొందుతావు. ఎవరు వృద్ధి పొందుతారు, ఎవరు ఫలిస్తారనంటే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు. ఆలోచన చేయండి. మనకు వృద్ధి పొందాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, వర్ధిల్లాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఈరోజు నా దేవాదేవుడు వర్ధిల్లింపు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆదాము అవ్వల్ని దేవుడు కలుగు చేసిన తర్వాత ఏదైనా వనంలో వారి నుంచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమి నిండించండి, దాన్ని లోపరుచుకోనండి, మీరు వర్ధిల్లటం నాకు ఇష్టం అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అవును, ఈరోజు నువ్వు వర్ధిల్లుతుంటే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఆత్మ వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు శారీరకంగా వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నువ్వు వర్ధిల్లుతూ ఆయనకు మహిమ తీసుకొచ్చేటువంటి బిడ్డగా ఉన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడండి. మనం వర్ధిల్లటం మన ప్రభువుకి ఇష్టం. చూడండి, మనకు పిల్లలు పుడతారు. పిల్లలు కనుక ఎదగకపోతే తల్లిదండ్రులుగా మనకు చాలా బాధ అనిపిస్తుంది. వారు శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా ఎదగాలి. మానసికంగా మాత్రమే కాదు, వారు సామాజికంగా వర్ధిల్లాలి. వారు సామాజికంగా మాత్రమే కాదు, వారు ఆత్మీయంగా వర్ధిల్లాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటారు. ఈరోజు మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మనం నీతిని మనం పొందుకున్నప్పుడు, నీతిమంతులుగా మనం మార్చబడినప్పుడు మనం వర్ధిల్లుతాము. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. మన విశ్వాసం ద్వారానే, కృప ద్వారే నీతిమంతులుగా మార్చబడ్డాం, తీర్చబడ్డాం అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్ పీపుల్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు స్వతంత్రింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు వర్ధిల్లాలి, నువ్వు పచ్చగా ఉండాలి. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివు చెట్టు వలె నాటబడ్డానంటాడు. ఈ రోజున నువ్వు కూడా దేవుని మందిరంలో నాటబడాలి. ఎక్కడైతే సత్యవాక్యం ప్రబోధించబడుతుందో, అపోస్తుల బోధ ఎక్కడైతే ఉందో, ఖచ్చితమైన వాక్య విధానంలో నువ్వు పెంచబడాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సందులో నువ్వు నాటబడతావో నువ్వు వర్ధిల్లుతావు. ఒక పచ్చని ఒలివు చెట్టు వలె. ఒలివు చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. ఒలివు చెట్టు ఎప్పుడు కూడా నిటారుగా పెరుగుతుంది. ఒలివు చెట్టు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒలివు చెట్టు ఫలిస్తుంది. మన జీవితంలో మనం ఫలించాలి. ఆ తర్వాత మనం అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీ బిడ్డల్ని, మిమ్మల్ని వృద్ధి పొందించేటువంటి దేవుడు. అబ్రహాముని దేవుడు దీవించాడు, ఇస్సాకును ప్రభు దీవించాడు. యోసేపు గురించి మాట్లాడుతూ యోసేపు ఫలించడి కొమ్మ అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడని అంటే, యోసేపు యథార్థవంతుడు, పాపాన్ని అసహించుకున్నటువంటి వాడు. నిజంగా యోసేపు తన జీవితంలో దేవునికి మహిమ తీసుకురావడం కొరకు ఆయన నిందలు వచ్చిన, అవమానాలు వచ్చినా, ఇవి దేవుడు నా జీవితంలో అనుమతిస్తున్నాడు, ఇది దేవుని చిత్తమే అని భావించాడు యోసేపు. అందును బట్టి యోసేపు ఉన్నతమైన స్థానానికి చేరుకోగలిగాడు. అనేక మంది దీవెనకరంగా మారాడు. అనేక మందికి ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు యోసేపు. ఈరోజు నీ జీవితాన్ని కూడా ప్రభు అటువంటి స్థితిలో ఉంచును గాక. నువ్వు వృద్ధి పొందుదువు గాక, నీ బిడ్డలు వృద్ధి పొందుదురు గాక, నీ చేతి పనులు దీవించబడును గాక, నీ వనరులు దీవించబడును గాక. ఎక్కడైతే నువ్వు అడుగు పెడుతున్నావు ఆ ప్రాంతం ఒక దీవెనకరంగా నువ్వు మారుదువు గాక. ఈ యొక్క వాగ్దానము దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన మా ప్రభువా, ఉదయకాల సమయంలోనైనా నీ పాద సంతికి మేము చేరుతున్నాం తండ్రి. నీతిమంతులు నైనా చిగురాకు వలె వృద్ధి పొందుదురని లేఖనం సెలవిస్తున్నాయి. పచ్చదనం ఈరోజు మా జీవితాల్లో, మా తోరణాలకి పచ్చదనం కాదు కానీ మా జీవితాలు పచ్చగా మారాలి. మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని మేము ఆశపడుతున్నాం. యేసు నామములో ఈ యొక్క వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో ప్రభు, వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. గొప్ప ధనాభివృద్ధిని కలుగు చేయండి, వృద్ధిని అనుగ్రహించండి. ఆయన వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి తండ్రి. ఆయన వారి నిత్యము పచ్చగా ఉన్నట్టు చూపించండి. నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివు చెట్టు వలె నాటబడ్డాననే వాగ్దానాన్ని స్థిరపరిచి అద్భుతాలు మీరు జరిగించుకుని వేడుకొంచు. ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో స్వస్థతను, విడుదలను, విమోచనను, ఆత్మకృమరింపును అనుగ్రహించి ప్రభు గొప్ప శాంతిని, సమాధానాన్ని వారి గృహాల్లో, వారి జీవితాల్లో ఉంచుకుని వేడుకొంచు. యేసు పుణ్యనామమున ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుంటూరు మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ నెల 23, 24, 25, 26 తారీఖుల్లో ఏసీ కాలేజ్ గ్రౌండ్స్లో గుంటూరు సభలు జరుగుతున్నాయి. అందులో బెట్రాంపూర్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత నూతన మంది నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. అతి త్వరలో అది ప్రారంభించబడినట్లు. అదే రీతిగా ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుని నామమును మహిమపరుస్తున్నాం. కుటుంబాలతో రండి. గొప్ప దైవిక స్వస్థత, విడుదలను, గొప్ప అభిషేకాన్ని దేవుని వాక్యము ద్వారా
మీరు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మాట చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గుంటూరు పట్టణ వాసులకి ప్రత్యేకమైనటువంటి శుభవార్త. ఈ నెల అనగా జనవరి 23, 24, 25, 26 తారీఖుల్లో గుంటూరు నడిబొడ్లో ఏసీ కాలేజ్ నందు శాంతి మహోత్సవాలు జరగబోతున్నాయి. ప్రేమపూర్వకం అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి అద్భుతమైన స్తుతి ఆరాధన, సంగీతము, దేవుని యొక్క వాక్యం, ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైనటువంటి స్వస్థత, అభిషేక, విడుదల ప్రార్థన చేయబడుతున్నాయి. మీరందరూ కూడా కుటుంబాలతో రండి. ఈ సభల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పట్టణంలో రప్పించబోతున్నాడు. అనేక మంది విడుదల పొందుకునబోతున్నారు. ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి అందరూ రండి. నిస్సి పాల్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో బహుబలంగా వాడబడుతున్నటువంటి సంగీత విద్వాంసులు, అదే రీతిగా సింగర్స్ ఆ యొక్క మీటింగ్స్లో అద్భుతమైన గాన శ్రవంతిని మనకు వినిపించబోతున్నారు. కాబట్టి కుటుంబాలతో రండి, దైవోద్యమంలో పొందుకోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. మరిన్ని వివరాలకై 8886000999 కాల్ చేయండి. అనేక వివరాలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ గుంటూరు. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.